మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశంలో స్కాములకే కాదు తీవ్రవాద దాడులు కూడా అడ్డు అదుపు అనేదే లేదనమాట. పాకిస్తాన్కు చెందినటువంటి తీవ్రవాదులు రెచ్చిపోయి మరి మన మీద దాడులు చేస్తా ఉన్నా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి తీసుకున్నటువంటి బలమైన చర్యలు అంటూ ఏమీ కూడా లేవు. ఈ విషయం పైన స్వయంగా మన ప్రధాని మోడీ గారు కాంగ్రెస్ పార్టీ పైన మరొకసారి విరుచుకుపడినారు. ముంబైలో ఈ 26/11 అటాక్ ఉంది కదా, ఆ అటాక్ తర్వాత ఆనాటి యూపీఏ ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయలేదని చెప్పేసి ఆయన ధ్వజమెత్తినాడు. అంతే కదా. ఇప్పుడు మన పహల్గామ్లో అటాక్ జరిగిందియా, మనోళ్ళు ఏం చేశారు, ఆపరేషన్ సింధూర్ చేపట్టి వంగదొక్కినారు పాకిస్తాన్ని. ఏది ఒక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోనే కాకుండా ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి దుమ్ము రేవగొట్టి వచ్చారు. మరి ఆ రోజు ముంబైలో అంత పెద్ద అటాక్ జరిగితే వీళ్ళు ఎట్లా గమ్మునున్నారు అంటాలే. కాంగ్రెస్ ప్రభుత్వం తన భయాన్ని బలహీనతను చాటుకునింది. ఏది అప్పుడు ఏమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలే కదా, అది ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరింత బలం చేకూర్చిందనమాట. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కదా, వాళ్ళు మమ్మల్ని ఏం బిగుతారులే అన్నట్ట. మన భద్రతా బలగాలు పాకిస్తాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా విదేశీ ఒత్తిడితో ప్రభుత్వమే ఆపిందని చెప్పేసి ఇటీవల సీనియర్ కాంగ్రెస్ నాయకుడైనటువంటి చిదంబరం చెప్పినాడు. పక్క దేశాలు ఒత్తిడి ఏంది? ఇప్పుడు సపోజ్ వచ్చేసి మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము, పక్క దేశాలు ఎన్నైనా మాట్లాడతారియా, నువ్వు ఎట్ట గమ్మునుంటావు? ఇప్పుడు నీ ఇంటి మీద వచ్చి రాళ్ళు వేస్తారు, పక్కింటోడు ఏదో సరే వద్దులే బా సరే గమ్మునమంటే నువ్వు గమ్ముంటా? పోయి ఈదిలేకి ఎగ్గట్టుకోం బావా, ఎవడో కొడక నువ్వు నా ఇంటి మీద రాళ్ళు వేసేదానికి అని చెప్పేసి అట్టగా వాడి కూడా చెప్తే నువ్వెట్ట గమ్మునుంటావు? మనకు కదా బుద్ధి ఉండాల్సింది, అవునా కదా? ఏమంటారా? ఇంతకీ పాకిస్తాన్ పైన దాడి చేయకుండా ఆపినటువంటి ఆ నిర్ణయం ఎవరిదో కాంగ్రెస్ చెప్పాలని చెప్పేసి ఇప్పుడు ప్రధాని మోడీ గారు డిమాండ్ చేశారు. ఇంకెవరిది ఉంటుంది? ఉండదు కదా ఒక మహాతల్లే, ఆమెదే. 2004 నుంచి 2014 వరకు మొత్తం పెత్తనమంతా ఆమెదే కదా, ఇంకా అంతకుమించి ఇంకేముండదు. అందులోనూ ఆ పార్టీకి ఓటు బ్యాంకే వాళ్ళు అయిపోతారు. వాళ్ళ మీద ఎందుకు వీళ్ళు దాడులు చేస్తారు, యుద్ధాలు చేస్తారు? అది కదా కథ.